హాయ్ ఫ్రెండ్స్, సిక్స్త్ క్లాస్లోని సిక్స్త్ లెసన్ అండి. పోతన బాల్యం యొక్క ఇతివృత్తము, పిల్లల ఆసక్తులు అండి. బాల్యం అంటే బాల్యంలో పిల్లలు ఎక్కువ ఆడుకుంటారు కాబట్టి పిల్లల ఆసక్తులనని చెప్పవచ్చు. తర్వాత ప్రక్రియ అనేది కావ్యం అండి. పిల్లలుగా ఉన్నప్పుడు కావ్యాలు అనేవి వాళ్ళు ఏదో ఒకటి పలుకుతారు కదండి, అయితే దాన్ని కావ్యం అనవచ్చండి. పిల్లల ఆసక్తులు కావ్యము. అయితే ఇక్కడ ఏమండి, పోతన తిప్పన వీళ్ళిద్దరు ఉంటారండి, అన్నదమ్ములు. తర్వాత పోతన బాల్యం రచించింది వనమామలై వరదాచార్యులు. ఎన్నవ శతాబ్దం అండి? 20వ శతాబ్దము. 1912 1984 అండి జననం మరణం. కావ్య ప్రక్రియ కాబట్టి కావ్యం అంటే వర్ణనతో కూడుకొని ఉంటుందండి. కావ్యం అంటే వర్ణనతో కూడుకొని ఉంటుంది. వనమామలై వరదాచార్యులు రచించిన పోతన చరితము అనే ప్రథమ శ్వాసంలోనిదండి. ఫస్ట్ బాల్యం అంటేనే ఫస్ట్ కాబట్టి ప్రథమ శ్వాసంలోనిది చరితము. పోతన చరితము లోనే ప్రథమ శ్వాసంలోనిదండి. ఈయన ఎక్కడ జన్మించిండు? వరంగల్ జిల్లా అండి. వరంగల్ జిల్లా మడికొండలో జన్మించాడు. కానీ మంచిర్యాల జిల్లా చెన్నూరులో నివాసం ఉన్నాడు. వనమామలై వరదాచార్యులు వరంగల్ జిల్లా మడికొండలో జన్మించాడు, కానీ మంచిర్యాలలోని చెన్నూరులో నివాసం ఉన్నాడు. ఈయన యొక్క బిరుదులు ఇక్కడ ఆల్రెడీ పోతన ఉందండి. పోతన కాబట్టి అభినవ పోతన అండి. ఓకేనా. వనమామలై వరదాచార్యుల యొక్క బిరుదు ఏంటండి? అభినవ పోతన, అభినవ కాళిదాసు. అభినవ పోతన కాళిదాసు, అభినవ పోతన, అభినవ కాళిదాసు. ఇంకా మధుర కవి అండి. మధుర కవి చక్రవర్తి. కవి చక్రవర్తి అండి. ఓకేనా. మధుర కవి చక్రవర్తి, అభినవ పోతన, అభినవ కాళిదాసు. ఈయన రచించినటువంటి గ్రంథాలు పోతన చరితము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ. అయితే ఈ రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి అండి. రైతు పంట పండకపోతే ఏదో ఒకటి మాట్లాడతాడు కదండి, దాన్ని ఒక అధికారి బుర్రకథలు చెప్పకని అంటారు కదా, ఇట్లా గుర్తుంచుకోవచ్చు అండి. రైతు బిడ్డ అని అంటే బుర్రకథల సంపుటి. అయితే ఇది ఎట్లా గుర్తుంచుకోవచ్చు అండి? పోతన చరితము ఫస్ట్ చరితం రాసండి. ఆ చరితంలో ఎవరు ఉంటారు? మణిమాల ఉంటుందండి. ఆ మణిమాల సూక్తి చెప్తుందండి. ఆ సూక్తి అనేది జయం అవుతుందండి. వైజయంతి, జయధ్వజం, జయం అయిపోతుంది. అయితే ఈ జయం దక్కింది కాబట్టి దాన్ని వ్యాస రూపంలో రాస్తుందండి. వ్యాస రూపంలో వాణి రాస్తుంది. తర్వాత కొన్ని రోజులకే అది కూలిపోయే కొమ్మ అయిపోతుందండి. పోతన చరితము, మణిమాల, సూక్తి వైజయంతి రాస్తుందండి. ఓకేనా. అది ధ్వజం అవుతుంది. వాణి వ్యాసంలాగా రాసుకుంటుందండి ఇది. తర్వాత ఇది కూలిపోయే కొమ్మలాగా అయిపోతుంది. లాస్ట్కు రైతు బిడ్డ అండి. రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి. ఈయన వనమామలై వరదాచార్యులు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము, వారణాసి వారి విద్యా వాచస్పతి. ఇక్కడ ఉంది కదండి, వారణాసి వారి విద్యా వాచస్పతి. తర్వాత సాహిత్య అకాడమీ పురస్కారం. ఎక్కువ సాహిత్యాలు రాస్తారు కాబట్టి సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి.